ఇందులోకి మా గ్రాండ్ ర్యాపిడ్స్ మనబడి తరఫున వందనములు. ప్రతి ఏడు అమెరికాకి భారతదేశం నుండి మనలో చాలా మంది ఇళ్ళకి మన ఇంటి పెద్దలు మనతో సరదాగా కాలం గడపడానికి ఎంత దూరం వస్తారు. కానీ మనలో చాలా మంది పిల్లలు అమ్మమ్మ తాతయ్యతో తెలుగులో మాట్లాడడానికి ఎంతో కష్టపడతారు. అలాంటి ఒక తాతయ్య అమెరికా వచ్చినప్పుడు ఏమైందో చూద్దాం. అమెరికాకి వచ్చి వారం రోజులైంది. అలా బయటికి వెళ్ళి కాసేపు ప్రకృతిని ఆస్వాదిద్దాం. అమెరికాలో అన్నీ బాగుంటాయి. మరి మన ఇంట్లో మనవాళ్ళు మనవరాలు చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే ఇంకెంత బాగుంటుందో. నమస్కారం తాతయ్య గారు, బాగున్నారా? భారతదేశం నుంచి ఎప్పుడు వచ్చారు? ప్రయాణం నుండి అలసట తగ్గిందా? బాగున్నారా అమ్మ? నేను బాగున్నాను. ప్రయాణం బాగా అయింది. వారం రోజులైంది కదా, ఇంకా పెద్దగా అలసట ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు నా మనవాళ్ళు మనవరాలతో ఎలా సరదాగా సమయం గడపాలో అన్నదే ఆలోచించాలి. నేనే ఏదో ఒక ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలేమో అని ఆలోచిస్తున్నాను. వాళ్ళతో మాట్లాడాలంటే నేనే దాకా ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళలేము అని ఆలోచిస్తున్నాను. తాతయ్య గారు, లేదు, నేను మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇంగ్లీష్ క్లాస్ అవసరం లేదని నేనే అంటాను. ఇంతమంది పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే వినాలని ఎంతో కుతూహలంగా ఉంది. అందరికీ శ్రీ విశ్వనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ నాన్నగారి పేరేంటి? మీ అమ్మగారి పేరేంటి? మీ పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? మీ అమ్మగారి పేరేంటి? మీ పేరేంటి? మీ నాన్నగారి పేరేంటి? నాన్నగారి పేరు దిలీప్ కుమార్ డోర్పట్టి. మీ అమ్మగారి పేరేంటి? అమ్మగారి పేరు ఇంట్రొడక్షన్ కొండవల్లే. చాలా బాగా చెప్పాలి పిల్లలు. మనం తెలుగులో ఏమి నేర్చుకున్నాం? అక్షలు, పాటలు, రుచులు. అందరూ ఆలోచించి ఒకసారి చెప్పండి. చాలా బాగా చెప్పారు పిల్లలు. అందరూ ఒక పాట పాడండి. మిరపకాయ రుచి అంటే ఏంటి? చింతపండు రుచి అంటే ఏంటి? ఐషా, బెల్లం రుచి అంటే ఏంటి? చాలా బాగా చెప్పారు పిల్లలు.
ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री नमः. నమస్కారం గురువు గారు. ఉగాది శుభాకాంక్షలు. అచ్చులు హల్లులు గుణితాలు రాయడం చదవడం పలకడం మరియు వినడం. పాటలు పద్యాలు వినడం పాడడం. ఇంకేం నేర్చుకున్నాం? చెప్పడం వినడం అంతలు. చాలా బాగా చెప్పారు పిల్లలు. మనం నేర్చుకున్న ఒక పాట పాడుతారా? ఆకులు వేసినే గుమ్మాడి పువ్వులు పూసినే గుమ్మాడి పండులు పండింది గుమ్మాడి అందులో ఒక పండు గుమ్మాడి అచ్చకని పండు గుమ్మాడి ఆ పండు ఎవరు గుమ్మాడి పాటి గుమ్మాడి. చాలా బాగా పాడావు కార్తీక్. గురించి కొన్ని కూరగాయలు పేర్లు చెప్తావా? బెండకాయ, దొండకాయ, వంకాయ, మిరపకాయ, కాకరకాయ, తోటకూర, పాలకూర, గోంగూర. చాలా బాగా చెప్పావు. గురించి విరాట్ వారాలు పేర్లు చెప్తావా? ఆదివారం సోమవారం మంగళవారం గురువారం గురువారం శుక్రవారం శనివారం. చాలా బాగా చెప్పావు కదా కార్తీక్. ఉగాది రోజు అంటే ఏమిటి? ఏ రోజు ఈ పండుగ జరుపుకుంటారు? ఉగాది తెలుగు వారి నూతన సంవత్సరము. వసంత ఋతువులో చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి రోజు జరుపుకుంటాము. చాలా బాగా చెప్తుంది కార్తీక్. గురించి ఉగాది పచ్చడి అంటే ఏమిటి? పచ్చడి అంటే ఆలోచన సమ్మేళనం. చింతపండు, బెల్లం, మామిడికాయ, వేప పువ్వు, కారం, ఉప్పుతో తయారు చేస్తారు. నా పాఠ్యపం గురించి విరాట్ ఉగాది రోజుకి ఏం చేస్తారు? అది రోజు కొత్త బట్టలు వేసుకొని పచ్చడి తాగుతాం, పంచాంగం తింటాం. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం లేదా సరస్వతి నమస్తుభ్యం రవే కామరు కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. నమస్కారం పిల్లలు. అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అది శుభాలు గురుగారు. మనం తెలుగులో ఏమి నేర్చుకున్నాం? మనం తెలుగులో ఈగ గుర్తించారు. హలో. గుణింతాలు దీర్ఘాలు పదాలు రాయడం చదవడం పలకడం మరియు వినడం. అవునా, ఇంకేం నేర్చుకున్నాం? దిక్కులు తులు ఇంకేం నేర్చుకున్నాం? వచనాలు పద్యాలు ఓం ఓం
తిథులు, కాలాలు, దిక్కులు. సిద్ధీక్ష, మనం తెలుగు ఇద్దరు చెప్తావా? చెప్తాను. పాద్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, లేక చాలా బాగా ఆడిన అఖిల్ కాళ్ళు దిక్కులు చెప్తావా? మూడు కాలాలు: వేసవి కాలం, వానాకాలం, చలికాలం. చాలా బాగా చెప్పావు అఖిల్. ఆన ఇంకేం నేర్చుకున్నావు చెప్తావా? నాలుగు దిక్కులు: దక్షిణ, తూర్పు, పడమర. చాలా బాగా చెప్పిన పిల్లలు. సిద్ధీక్ష, ఉగాది గురించి 2 వాక్యాలు చెప్తావా? ఉగాది అంటే 2 పదాల కలయిక. ఉగా మరియు ఆది. యుగ అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు. యుగం అంటే సంవత్సరం కదా, ఆ యుగానికి ఆది ఉగాది అయింది. ఉగాది నుండే మన తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇదే మన తెలుగు వారి మొదటి పండుగ. చాలా బాగా చెప్పావు సిద్ధీక్ష. అఖిల్, ఉగాది గురించి 2 వాక్యాలు చెప్తావా? చెప్తాను. తెలుగు వారే కాకుండా మరాఠీలు ఈరోజు గుడిపడ్బాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీ పాయల వైశాఖ్ జరుపుకుంటారు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఆనవాయితీగా వస్తున్నది. రాబోయే కొత్త సంవత్సరంలోని మంచి చెట్లను తెలుసుకొని దాని తగినట్టుగా నిర్ణయాలు తీసుకొని ఇష్టత చూపుతారు. చాలా బాగా చెప్పావు అఖిల్. అన్న ఉగాది గురించి ఇంకో 2 వాక్యాలు చెప్తావా? ఉగాది రోజు పొద్దున లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడి తాగుతాము. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉన్నట్టే మన జీవితంలో కూడా లాభం, నష్టం, మంచి, చెడు, సుఖం, కష్టం. చాలా బాగా చెప్పావు మామ. చాలా బాగా చెప్పావు పిల్లలు. తాతయ్య గారు, నేను మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. 3 కాళ్ళతో ముందుకి వెళ్తుంది, కానీ వెనక్కి మాత్రం రాదు. అది ఏమిటో చెప్తారా? మళ్ళీ అడగమ్మా. 3 కాళ్ళతో ముందుకి వెళ్తుంది, కానీ వెనక్కి మాత్రం రాదు. అది ఏమిటో చెప్తారా? అది ఒక కాదు. నిజం. కాళ్ళ 3 కాళ్ళతో ముందుకి వెళ్తుంది, కానీ వెనక్కి మాత్రం రాదు. అలాగని మన పిల్లల సమయం వృధా చేయకుండా ఇప్పుడే మన మాతృభాష తెలుగు నేర్పియాలి, నేర్చుకోవాలి. నిజమే అమ్మా.